హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ నడుస్తున్న ఇష్యూలో నా అన్వేషణ అలాగే సన్నీ భయ్యా యాదవ్. సో సన్నీ భయ్యా యాదవ్ 2 వీడియోస్ అయితే తన ఛానల్లో పెట్టాడు, అందరూ చూశారు. లాస్ట్ వీడియో అయితే కరెక్ట్గానే పెట్టాడు నాకు అనిపిస్తుంది. ఎందుకు అనంటే వాళ్ళ మదర్ జోలికి వెళ్ళాకే ఆయన అంతగా రేస్ అయ్యాడు అనేసి నేను అనుకుంటాను. సో ఈ విషయం పైన మీకేమనిపిస్తుందో అనేది కూడా నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో నా అన్వేషణ గారు మాత్రం సన్నీ భయ్యా యాదవ్ గురించి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ పెడుతూనే ఉన్నారు. సో లాస్ట్కి సన్నీ భయ్యా యాదవ్ ఫుల్గా రియాక్ట్ అయ్యాడు. ఎప్పుడు అని అంటే వాళ్ళ మదర్కి క్యాన్సర్ అనేసి నా అన్వేషణ గారికి కాల్ చేశారు అనేసి ఎప్పుడైతే వీడియో చేశారు అప్పుడు చాలా రియాక్ట్ అయ్యి. సో ఇప్పుడు ఏం జరిగిందంటే మనోడు ఫ్యామిలీ నుంచి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి అయ్యా మా అబ్బాయి బెట్టింగ్ యాప్లు అవి చేయడానికి గల కారణం నాకు బ్రెయిన్ క్యాన్సర్, నాకు డబ్బు అవసరం, నాకు ఆపరేషన్ జరుగుతుంది, కొన్ని కోట్లు ఖర్చు అవుతాయి అన్నారు. అదేంటండి ఇది ఎక్కడ నాటకం నిజమా? నిన్నే కదా మీరు ఇల్లు గోప్రవేశం అయింది కదా, మీరు బాగానే ఉన్నారు కదా చూడడానికంటే లేదండి బ్రెయిన్లో ప్రాబ్లం అంటే అది బయటకు కనబడదు అన్నారు. ఇట్లేండి మా అబ్బాయిని ప్లీజ్ వదిలేయండి, మీరు వీడియోలు చేయకండి మా అబ్బాయి మీద, మనశ్శాంతి కోల్పోతున్నాం మొత్తం ఫ్యామిలీ అంతా అన్నారు. అది వదిలేయడం ఏంటంటే కదండి ఇది మంది చచ్చిపోతున్నారంటే అంటే అందరూ చేస్తున్నారు కదండి, ఇందులో తప్పే ఉందని అంటున్నారు. చూడండి ఎంత ఇదిగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ పేరెంట్స్. ఈ వీడియోలో మాటలు విన్న తర్వాతకి సన్నీ భయ్యా యాదవ్ గారు వీడియో చేశారు. ఇంతవరకు చేసిన వీడియోస్లో ఒక్కటి కూడా నిజం అనేది అనిపిస్తలేదు. ఐ థింక్ దేశం దాటడానికి డబ్బులు లేవా ఏంది ఇలా ఒకరిపైన వీడియోస్ చేస్తున్నారు. వీడియోస్ చేసుకుంటే ఓన్లీ సన్నీ గురించే చెప్తున్నారు. ఫస్ట్ దుబాయ్ మాఫియా అంట, సెకండ్ నిన్న ఒక స్టోరీ పెట్టారు. సో అందులో కూడా దుబాయ్ మాఫియా దేని గురించి ఒక స్టోరీస్ చెప్పారు. స్కామ్స్ ఎలా జరుగుతున్నాయి, బెట్టింగ్ యాప్స్ ఎలా క్రియేట్ చేసి ఎలా పుట్టాయి అనేసి కూడా ఒక స్టోరీ చెప్పారు. అది ఎంత నిజమో అనేది ఆయనకు మాత్రమే తెలుసు. ఎంత పెద్ద దొంగతనం చేసిన చిన్న తప్పు దొరికిపోతారు. చిన్న తప్పు చేశారు. అదేంటి అంటే మనోడు హరికి పెళ్లి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలిసిపోయింది. ఈ చూస్తే జ్యూస్ అమ్ముకునేవాడు, ఆ చూస్తే టైల్ అమ్ముకునేవాడు, ఈ చూస్తే దుబాయ్కి 10 ఏరోప్లేన్లో జార్ఖండ్ అందరూ అవుతారని చెప్పి జార్ఖండ్ గవర్నమెంట్ నుంచి ఇండియన్ గవర్నమెంట్కి ఆ ఇంటర్పోల్ ఆఫీసర్కి 5,000 కోట్ల స్కాము, 30,000 కోట్ల వ్యాపారం, మన మాఫియా ముఠాలతో సంబంధాలు, మన భయ్యా సన్నీ యాదవ్కి 30 కోట్లు నజరానా, ఇదంతా పక్కన పెట్టి ఇలా చెప్తున్నాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, లైక్ కొట్టి. అసలు ట్విస్టుల మీద ట్విస్టులు అసలు సినిమా ఎందుకు పనికిరాదు. నేను ఇప్పుడు చెప్పే కథ ముందు, స్టోరీ ముందు అసలు సినిమా కూడా పనిచేయదు. ఇది భారతదేశంలో 1% స్టాక్ మార్కెట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే తెలుసు, మిగతా ఎవరికి తెలీదు, సామాన్య మానవులకు తెలీదు. మళ్ళీ చెప్తున్నాను, వెనకాతల బీచ్ బికినీలు చెడ్డీలతో పాటు ఇది ఎంజాయ్ చేయండి. ఈ స్కాము ఎలా జరిగింది, అసలు స్కాములు అంటే భారతదేశానికి నిలయం. ఎన్ని స్కాములు చేసినా దొరకరు. దానికి గల కారణం మన వ్యవస్థ, మన జనాభా. ఓకే, మనం స్కామ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మన చంద్ర ఆయన జ్యూస్ షాప్ చేసుకుంటున్నారు. ఎక్కడ? ఛత్తీస్గఢ్లో. జాగ్రత్తగా వినండి, చంద్ర జ్యూస్ షాప్ చేసుకుంటున్నారు. రవి గారి నుంచి టైర్ బిజినెస్. సో వీళ్ళిద్దరూ సామాన్య మానవులు రోడ్ల మీద ఛత్తీస్గఢ్లోని వీళ్ళు బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు. సో వీళ్ళు ఈవినింగ్ అయ్యేసరికి సరదాగా ఇద్దరు మాట్లాడుకుంటూ సరదాగా కూర్చొని బెట్టింగ్లు చేస్తూ ఉంటారు సరదాగా. సో బెట్టింగ్లు చేస్తుంటే వచ్చిన ఆదాయం ఇద్దరిదే పోతూ ఉంటే వీళ్ళు బాధపడి ఒకేసారి దుబాయ్ మాఫియా స్టోరీలో ఈయన కూడా ఇంక్లూడ్ ఉన్నారా ఏంది? సో ఎలా జరిగింది, ఎలా స్టార్ట్ చేశారు, దుబాయ్కి ఎవరు వెళ్ళారు, ఎలా వచ్చారు, డీటెయిల్స్ మొత్తం చెప్తున్నారు. ఇంత డీటెయిల్స్ ఎవరికి తెలియకుండా నా ఒక్కడికే తెలుసు అని అంటారు. సో ఇందులో ఉంటేనే కదా అర్థమవుతుంది ఏందనేది. ఈ దుబాయ్ మాఫియా స్టోరీలో ఈయన కూడా ఇంక్లూడ్ ఉన్నట్టుగా ఉన్నాడు. స్టోరీ స్వయంగా ఉన్నట్టుగానే చెప్తున్నాడు. అసలు నా అన్వేషణ గారు బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళ అందరి లిస్ట్ తీసి అందరిపైన వీడియో చేయండి. ఇక మీకు 1 year 2 years వరకు ట్రావెలింగ్ చేయడం అవసరమే లేదు. ప్రమోషన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. సో ఓన్లీ మీరు సన్నీ భయ్యా యాదవ్ పైన ఎందుకు టార్గెట్ చేశారు? ఒక 10 members పేర్స్ కూడా చెప్పండి కదా, మాకు కూడా అర్థమవుతుంది ఇంకా ఎవరెవరు చేస్తున్నారు అనేది. సో ఈ బెట్టింగ్ కంపెనీ అనేది సన్నీ వాళ్ళ అయ్యదా ఏమైనా? లేదు కదా, వాడు ఓన్గా పర్సనల్గా బిజినెస్ స్టార్ట్ చేసి ప్రమోషన్ ఏం చెయ్యట్లేదు కదా. వేరే వాళ్ళు కంపెనీ వాళ్ళు వాడికి ఛాన్స్ ఇస్తేనే కదా ప్రమోషన్ అనేది చేస్తున్నాడు. నా అన్వేషణ గారు నిజంగానే మీకు బెట్టింగ్ ప్రమోషన్ చేయడం ప్రాబ్లం అయితే ఫస్ట్ బెట్టింగ్ కంపెనీ వాళ్ళతో గొడవ పడండి, తర్వాతకి సన్నీతో. ఫస్ట్ మీరు ఈ యొక్క బెట్టింగ్ కంపెనీ బిజినెసర్ని పట్టుకోండి. సో ఈ బెట్టింగ్ కంపెనీ ఎలా స్టార్ట్ చేశారు, ఎవరెవరు కలిసి స్టార్ట్ చేశారు, దుబాయ్లో స్టార్ట్ చేశారా, మాఫియా వాళ్ళు స్టార్ట్ చేశారా, అంతా మీకు ఎక్కడ ఏం జరుగుతాయి అనేది స్కామ్స్ అన్నీ తెలుసు కదా. సో ఫస్ట్ వాళ్ళకి పట్టుకోండి, తర్వాతకి ఈ సన్నీ జోలికి వెళ్ళండి. అబ్బాబాబా ఏం స్టోరీ అల్లుతారు మీరు. ఇన్ని వీడియోస్లో సన్నీ భయ్యా యాదవ్ గురించి చెప్పారు, అందులో ఒక్క నిజమైన ఉందా? మీరు ఇంతగా అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నారు? ఒక మదర్ గురించి కూడా అంత అబద్ధం చెప్పడం ఎలా వచ్చింది మీ నోటికి? ఓకే, వాళ్ళ మదర్ మీకు కాల్ చేశారు కదా,
వాళ్ళ మదర్ కాల్ చేసిన ఒక కాల్ రికార్డింగ్ పెట్టండి. మరి ప్రతి ఒక్క ఫ్రూట్ పెడతారు కదా అన్న, ఈ వీడియోకి ఇంత వ్యూస్ వచ్చాయి, ఈ వీడియోకి ఇంత కామెంట్స్ వచ్చాయి, ఈ కామెంట్ చేశారు, ఇంతగా చూశారు, మనకి ఇన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అన్నీ చూపిస్తారు, ఇంత అమౌంట్ వచ్చింది అని చెప్తారు కదా. ఒక్క ఫ్రూట్ పెట్టండి వాళ్ళ మదర్ మీకు కాల్ చేసింది, మాట్లాడింది అనేసి. చిన్న పిల్లలకు చెప్పినట్టుగా అబద్ధాలు చెప్తున్నారు. చిన్న పిల్లలు వన్స్ లేదా 2 times చెప్పగానే వింటారు. మీకు పదే పదే అదే చెప్పినా కానీ అర్థం అవ్వదా? మినిమం కామన్ సెన్స్ ఉంది కదా మీకు? లేకపోతే మీరు మూవీ డైరెక్టర్ అయిపోండి ఆర్జీవి సార్ లాగా. ఎలాగో మీకు 2 channels ఉన్నాయి యూట్యూబ్లో, మూవీస్ తీస్తూ వెళ్ళండి, సూపర్గా ఉంటుంది, చాలా ఇన్కమ్ కూడా వస్తుంది మీకు. ఇక మీ మూవీకి మీరే డైరెక్టర్, మీరే హీరో, ఇక హీరోయిన్స్కి మాత్రం అసలు కరువే ఉండదు. నేను మంచి ఆటగాడిగా స్థిరపడ్డానంటే దానికి కారణం చదువు. ఇక పక్కగా లైఫ్ సెట్ అయిపోతుంది. జస్ట్ మీకు ఇక్కడ 1-2 million వ్యూసే వస్తాయి, అప్పుడు 10-50 million వ్యూస్ కూడా వస్తాయి. ఎందుకంటే కథలు అల్లడానికి సూపర్గా వచ్చు మీకు. ఏమి సూపర్ స్టోరీ వెళ్తారబ్బా మీరు. సో నాన్వేషన్ ఎవరు పేరు మార్చుకొని నాన్వేషన్ ఆ ప్లేస్లో కొత్తగా డైరెక్టర్ నా కామేశుడు అని పెట్టుకోండి. నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. 1Kకి రీచ్లో ఉన్నాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.